బీట్రూట్ రైస్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు మరి బీట్రూట్ని నేను ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను, పైన తొక్క తీసేసాను. ఆల్రెడీ ఉడికించి చల్లగా చేసుకున్న బాస్మతి అన్నం కూడా రెడీగా ఉంది. ఆయిల్ వేయకుండా హెల్దీగా మనం బటర్ వేసి బీట్రూట్ రైస్ తయారు చేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టాను. సో ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా బటర్ వేసేసాను. బటర్ వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొంచెం బటర్ వేసినా సరే కొద్దిగా ఆయిల్ వేస్తాను, ఎందుకంటే బటర్ మాడిపోకుండా ఉండడం కోసం. ఉట్టి బటరే వేసి ఎక్కువ వేడి చేసామనుకోండి వెన్న మాడిపోతుంది. కొంచెం ఆయిల్ సపోర్ట్ ఉంటే మాడకుండా ఉంటుంది అన్నమాట. అలాగే ఇందులో పచ్చిమిర్చి వేసాను, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ వేసినప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నా. ఉల్లిపాయలు వేగే లోపల బీట్రూట్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టానని చెప్పాను కదా, దీన్ని మనం గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ని ఇలా గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేశాను. కరివేపాకు వేసుకున్నాం కదా, అలాగే లైట్ ఆ పులుపుదనం కమ్మదనం రావడం కోసం టమాటా వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం గ్రీన్ పీస్ వేస్తున్నాను. చక్కగా టమాటాలు మగ్గాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని గ్రేట్ చేసుకున్న బీట్రూట్ వేసుకోవాలి. మామూలుగా కట్ చేసి వేస్తే ఎక్కువ కలర్ అంటుతుంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసి వేసుకున్నాం కాబట్టి, గ్రేట్ చేసుకున్నాం కాబట్టి చూడండి చేతికి అసలు కలర్ లేదు. కొబ్బరి పాలు వేస్తున్నాను. కొబ్బరి పాలతో పాటు బీట్రూట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఇందులో మనం కొంచెమే వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసాం కదా, ఒకేసారి బాగా రౌండ్గా కలపకుండా ఇలా 2 స్పూన్లు తీసుకొని జస్ట్ ఇలా పైనకి కిందకి అంతే. మళ్ళీ రైస్ వేసాం కదా, ఇందాక అన్నం చల్లగా అయిపోయింది. మళ్ళీ మనం బీట్రూట్తో పాటు రైస్ని మళ్ళీ వేడికి చేసుకోవాలన్నమాట. అప్పుడు బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుంది. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ ప్లేట్ కూడా ఇక్కడ నా దగ్గర రెడీగా ఉంది.